ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలనైనా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ కృపాహస్తము చాటున మమ్మల్ని భద్రపరిచారు, మా కుటుంబాన్ని భద్రపరిచారు, మాకు కలిగిన సమస్తాన్ని కూడా ఆయన కాపాడారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరొక నూతనమైన రోజులో ఈ లోకము అనే యాత్రలో సజీవులుగా మా అందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. అయ్యా, ఎంతో మంది ఈరోజు చూడాలనుకుని వారు గతించిపోయారు నాయనా. అయ్యా, వారికి లేని భాగ్యము, ధన్యత మాకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము ద్వారా మీ వాక్యము సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, మీరు నిత్యము నడిపించే దేవుడవయ్యా. ఎన్నడూ కూడా చెయ్యి వదిలేసి వెళ్ళిపోయే దేవుడవు కాదు. ఎన్నడూ కూడా మమ్మల్ని ఒంటరి చేసే దేవుడవు కాదు నాయనా. అయా, ఎటువంటి క్షామకాల పరిస్థితిలో మేము ఉన్నప్పటికీ అయా, ఏ లేమి కూడా మమ్మల్ని ఆవరించకుండా మమ్మల్ని తృప్తిపరచగలిగిన దేవుడవు అని కూడా మాకు ఉదయాన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన బిడ్డలు ఈ రోజున మీ వైపు చూడగలిగితే, మిమ్మల్ని ఆశ్రయించగలిగితే, అయా వారిని సంతృప్తిపరిచి వారిని తండ్రి సరైన మార్గంలో నడిపించి ఏ సమస్య, ఏ ఇబ్బందులు వారికి కలగకుండా అయ్యా ఈ రోజంతను కూడా కాపాడతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నందుకు అయ్యా మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. వారి ఎడల తండ్రి మీ కార్యాలను జరిగిస్తూ రండి నాయనా. ఈరోజు ఏదైతే వారు ప్రారంభిస్తున్నారో, ఏ ఆలోచనలు అయితే వారు చేస్తున్నారో, ఎటువంటి ప్రణాళికలైతే వారి హృదయంలో ఉన్నావో అన్ని కూడా తండ్రి సఫలపరచండి. చేస్తున్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, పరిచర్యలను, చేతి పనులను, వ్యవసాయపు పనులను అన్నిటినీ కూడా దీవించండి. తగిన జ్ఞానమును, వివేచనను ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఆగిపోయి ఉన్న కార్యములను మరలా ఈరోజు నూతన పరచమని కూడా ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరైతే బిడ్డలు ఈరోజు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో అయా, వారికి మంచి జ్ఞానము దయచేయండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. వారి మార్గములను మీ రక్షణలోకి తీసుకొనండి. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ రాకుండా ప్రతి బిడ్డ కూడా సురక్షితముగా ప్రయాణించుటకు కృప దయచేయండి. అదే రీతిన ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ను, చెకప్స్ను, ఆపరేషన్స్, డెలివరీస్ని మీకు అప్పగిస్తున్నాము. అన్ని విషయాల్లో కూడా తండ్రి బిడ్డలకు తోడై ఉండండి. మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని దయచేయండి. అన్ని రిపోర్ట్స్ కూడా వారికి అనుకూలముగానే రావడానికి కృప అనుగ్రహించండి ప్రభువా. నాయనా, మీ నామానికి ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేము ఎవ్వరము కూడా ఉండకుండా మీ నామాన్ని గణపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకొనమని తండ్రి, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం దయచేయండి నాయన. అయా, ప్రతి ఒక్కరికి వాక్య జ్ఞానం ఇచ్చి ఈరోజు నడిపించండి. అపవాది ఉచ్చుల్లో పడకుండా, లోక మాయల్లో పడకుండా, ఎవరి చేతుల్లో ఏ బిడ్డ మోసపోకుండా అయా ప్రతి బిడ్డను కూడా మీరే నడిపించండి తండ్రి. అయా, ఈ రోజున సమాధానముతోనూ ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు, ఎటువంటి తారతమ్యాలు ఎవరితో కలిగి లేకుండా అయా ఈ రోజంతను కూడా జీవించుటకు కృప దయచేయమని అడుగుతున్నాము. అయా, ఆకలి బాధలను తొలగించండి, అనారోగ్య సమస్యలను తీసివేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈరోజు లేకుండా కృప చూపించండి. ప్రతి ఒక్కరి గృహములో, ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. అయా నాయనా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా,
ఈ రోజంతా ప్రతి బిడ్డను భద్రపరచమని, క్షేమాన్ని కాపుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా మేము సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయమని, అయా మరొక నూతనమైన సంవత్సరంలోకి మీ కృపను బట్టి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా మేము కూడా కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.